హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీగా రాగి పిండితో చాకోస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మైదా పిండి, పంచదార, ఓవెన్ లేకుండా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా హెల్తీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఓవెన్ లేకపోయినా క్రిస్పీగా స్టవ్ మీదనే చేసుకోవచ్చు. రాగి పిండితో చాకోస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1 స్పూను బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూను కోకో పౌడర్, అరకప్పు బెల్లం తురుము, హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని కొన్ని బాదం పప్పు, జీడిపప్పులు వేసుకొని మెత్తగా పొడిలా చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి ఇవన్నీ రాగి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేతితో రఫ్ చేసుకుంటూ నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా కలుపుకొని వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చూసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదు. మనం బెల్లం వేసుకున్నాం కదా, వేడికి బెల్లం కరిగి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసి చాకోస్ బేకింగ్ కోసం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసుకొని పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని చపాతీ పీట మీద కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ పెట్టి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోలర్కి కొంచెం నెయ్యి రాసుకొని రోల్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. మరీ మందంగా చేసుకోకూడదు. చపాతీలా రోల్ చేసుకొని ఏదైనా బాటిల్ క్యాప్తో, నాజిల్తో కానీ మూన్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. బయట కొన్నప్పుడు చాకోస్ ఏ షేప్లో ఉంటాయో అలా మూన్ షేపు లేదా స్టార్ షేపు, ఓవెల్ షేపు, సర్కిల్ షేపు ఏ షేప్లో నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా సగం పిండి మూన్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టేసి మిగిలిన పిండి ఇలా చపాతీలా రోల్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని సమానంగా ఉండేలాగా చూసుకొని చాకుతో ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టేసి స్టవ్ మీద గిన్నెని పెట్టి మధ్యలో స్టాండ్ని పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చాకోస్ ప్లేట్ని స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10-15 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్పూన్తో ఒకసారి కదిలిస్తే ఈజీగా చాకోస్ చక్కగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని బయటకి తీసి మిగిలిన పిండి అంతా ఇదే విధంగా బేకింగ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇవి బాగా క్రిస్పీగా అవుతాయి. ఇవి చేసుకోవటం టైం ఎక్కువగానే పడుతుంది. పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలి అంటే ఇలా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు. అంతేనండి, క్రిస్పీ రాగి చాకోస్ రెడీ. ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో హెల్తీ వేలో చేసుకున్నాం కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇవ్వవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పాలల్లో ఈ చాకోస్ని వేసుకొని పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. హెల్తీగా ఉంటారు. ఈ హెల్తీ అండ్ టేస్టీ చాకోస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.